మన జీవితంలో మనం ముందుకు సాగాలంటే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మన గతం మన భవిష్యత్తును నిర్ణయించదు. మన నిర్ణయమే అది చేస్తుంది. నిన్న మీరు ఏడ్చారా? ఫెయిల్ అయ్యారా? ఎదుటివాళ్లు అవమానపరిచారా? ఆపదల్లో పడిపోయారా? అవన్నీ నిజం కావచ్చు. కాని వాటితో పాటు మరో నిజం కూడా ఉంది. మీరు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఇంకా ప్రయత్నించే అవకాశం ఉంది. మనిషి జీవితంలో తప్పులు సాధారణం. కాని అతని ప్రతిస్పందన అసాధారణమైతే అతను అసాధ్యాన్ని సాధిస్తాడు. మనం జీవితమీద ఆశ కోల్పోతే మనకి లైఫ్ ఇవ్వబోయే అందమైన అవకాశాలన్నీ వదులుకోవాల్సి వస్తుంది. గతం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. అది మనకి పాఠాలు చెప్తుంది. కాని మనం పాఠశాలలో పాఠాలు నేర్చుకుంటాం, వాటిని మన జీవితంలో అమలు చేస్తాం. గతం కూడా అలాగే. అది మళ్ళీ మళ్ళీ మన చేత ముద్రించబడడానికి కాదు. అది మనకు మార్గనిర్దేశం చేయాలి. ఒక చిన్న ఉదాహరణ. ఎవరైనా బైసికిల్ తొక్కడం నేర్చుకునేటప్పుడు మొదట తప్పుతారు. ఎక్కడో తూలిపోతారు. నేలమీద పడతారు. కాని మళ్ళీ లేచి తొక్కుతారు. ఎందుకంటే వారికి తెలుసు నేలమీద పడిపోవడం ఓ భాగం, కాని మళ్ళీ లేచి నిలబడటమే విజయం. అదే జీవితం కూడా. నిన్న మనం ఏమి కోల్పోయామో అది పెద్ద విషయం కాదు. నేడు మనం ఏమి సృష్టించగలమో అదే నిజమైన గొప్ప విషయం. నిన్న మనం వీళ్ల మాటలకు బాధపడ్డామా? ఎలాగైనా వాళ్లకి మన ప్రాముఖ్యత తెలియజేయాలి. అది మాటలతో కాదు, మన విజయాలతో. నిన్న మనం ఓడిపోయామా? మరి ఈరోజు కొత్త వ్యూహంతో, కొత్త ఉత్సాహంతో మళ్ళీ పోరాడాలి. ఒక్క క్షణం చాలదు. కాని ఒక్క క్షణం కావచ్చు ఒక మార్పు కోసం. ఈ క్షణం, మీరు చదువుతున్న ఈ మాటలు మీ లోపల దీపంలా వెలుగుతుంటే మీరు మారిపోతారు. మీరు ఎదుగుతారు. మీరు జీవితం మీద గెలుస్తారు. ఒక చెట్టు వేళ్లు నేలలో ఎంత లోతుగా ఉన్నా అది ఎప్పుడూ పైకి ఎదుగుతూనే ఉంటుంది. మన బాధలు, మన ఇబ్బందులు మనల్ని అడ్డుకోలేవు. మన ధైర్యం ముందు అవి నీరసించిపోతాయి. ఈ రోజునుంచే ఒక కొత్త జీవితం మొదలు పెట్టండి. గతాన్ని క్షమించండి. మీ తప్పులను అంగీకరించండి. కాని దాంట్లోనే ఉండిపోకండి. ఎందుకంటే మీరు ఇంకా లెక్కలేనన్ని అవకాశాలను చూస్తూ ఉన్నారు. నిన్నేం జరిగిందో కాదు, అది మీ చేతిలో లేదు. నేడు నీవేమవుతావో అది పూర్తిగా మీ చేతిలో ఉంది. మీరు ఎంచుకునే దారి, మీరు తీసుకునే నిర్ణయం, మీరు చూపే పట్టుదల, ఇవే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు ఒక్కరోజు మారితే మీ జీవితమే మారుతుంది. ఈ రోజు, ఈ క్షణం మీ మొదటి అడుగు కావచ్చు. నిదానంగా అయినా సరే నిశ్చయంగా ముందుకెళ్ళండి.